హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఎండలు బాగా మండుతున్నాయి కదా, ఎండలకి మనకి బాగా వేడి చేస్తూ ఉంటుంది. సో వేడి తగ్గిపోయి మనం కూల్గా రీఫ్రెషింగ్గా ఉండడం కోసం ఇవాళ టేస్టీ వంటలలో సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. వాటర్ మిలన్, 3 లేదా 4 స్పూన్లు పంచదార, నిమ్మకాయ, చిటికెడు మిరియాల పొడి అండ్ 7 లేదా 8 పుదీనా ఆకులు. ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఎర్రగా స్వీట్గా ఉండే సగం వాటర్ మిలన్ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 4 స్పూన్లు పంచదార, పుదీనా ఆకులు వేసి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెపై ఫిల్టర్ని ఉంచి జ్యూస్ని వడపోసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిల్టర్ని కదుపుతూ ఉన్నామంటే జ్యూస్ అంతా కిందికి దిగుతుంది, లేదంటే స్పూన్తో కలుపుతూ ఉన్నామంటే జ్యూస్ గిన్నెలోకి పడుతుంది. నేను వాటర్ మిలన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి జ్యూస్ చేస్తున్నాను, అందుకే నేను ఐస్ క్యూబ్స్ వేయడం లేదు. మీరు వాటర్ మిలన్ని ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇప్పుడు అందులో సగం నిమ్మబద్దని పిండుకోవాలి. అలాగే మిరియాల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ మిలన్ జ్యూస్లో నిమ్మరసం, పుదీనా ఆకులు వేయడం వలన రీఫ్రెషింగ్గా ఉంటుంది, అలాగే వేడి కూడా తగ్గుతుందండి. దీనిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు. వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయింది. ఇప్పుడు దీనిని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకోవాలి. తర్వాత అందులో ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇప్పుడు పుదీనా ఆకులు అలాగే వాటర్ మిలన్ ముక్కతో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ, కూల్ అండ్ రీఫ్రెషింగ్ వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోతుంది. పిల్లలు ఎండలకి డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు కదండి, వాటర్ మిలన్ జ్యూస్ తాగారంటే ఫ్రెష్గా ఎంతో ఎనర్జీగా అనిపిస్తుంది. ఇందులో మనం పుదీనా అలాగే నిమ్మరసం వేసాము కాబట్టి వేడి తగ్గిపోయి చాలా రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ వాటర్ మిలన్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.